తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమయ్యాయి. పిల్లలెంతో ఉత్సాహంతో పాఠశాలలకు వెళితే అక్కడ పరిస్థితులు వారిని నరకంలోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వ బడులంటేనే భయపడేలా చేస్తున్నాయి. పాడుబడ్డ తరగతి గదులు, కంపు కొట్టే బాత్రూమ్స్ తో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఇది తెలంగాణలోని ఓ బడి. విద్యార్థులు పాఠాలు నేర్చుకునే స్కూలు. పేద విద్యార్థికి ఇది ఆలయం లాంటిది. అమ్మ ఒడి కన్నా పవిత్రమైంది. ఇలాంటి బడి కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ బడుల్లో మార్పులు మాత్రం రావడం లేదు. 20-30 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలకు రంగులేస్తున్నారు గాని వాటిని బాగు చేయాలన్న బుద్ధి మాత్రం అధికారుల్లో పుట్టడం లేదు. అవే పాత బడులు, అక్కడే బోధనలు. ఏ పెచ్చు ఎప్పుడు ఊడిపడుతుందో తెలియని పరిస్థితి. కిటికీలున్నాయి కానీ తెరుచుకోవు. బాత్రూములున్నా కంపు కొట్టుకుపోతున్నాయి. నీరు, కరెంటు వసతులు పేరుకే. సింపుల్గా చెప్పాలంటే కూలకపోతే బడి, కూలిపోతే బొందలగడ్డే. కరీంనగర్లోని ఆర్ట్ పాఠశాల ఇది. ఎంతో చరిత్రున్న గవర్నమెంట్ స్కూల్. ఎంతో మంది విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన పాఠశాల ఇది. అంత చరిత్రున్నా ఏం లాభం? ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఇలా పాడుబడిపోతోంది. ఈ స్కూల్ గదుల్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఈ స్కూల్లో ఎప్పుడు ఏ గోడ కూలుతుందో, ఏ పెచ్చు ఊడిపడుతుందో చెప్పలేకుండా ఉంది. గతేడాది పెచ్చులు ఊడిపడితే 2 రోజులు స్కూలుకు సెలవులిచ్చి పెచ్చులను క్లీన్ చేసి మళ్లీ తెరిచారు. ఇప్పుడు పెచ్చులూడుతున్నా పట్టనట్లే ఉంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు ఎవరిపైనా పెచ్చులు పడలేదు. రేపు అవే విద్యార్థులపై పడితే, జరగరాందేదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కిటికీలైతే తెరుచుకోవు. వాటికి అడ్డంగా చెక్కలు కొట్టిపెట్టారు. వెంటిలేషన్ ఉండదు. వెలుతురు అంతంత మాత్రమే. ఇక వర్షాలు కురిస్తే పరిస్థితి ఇంకా దిగజారుతోంది. స్కూల్ గదుల్లోకే వర్షపు నీరొచ్చి చేరుతోంది. రూఫ్ నుంచి నీళ్లు గదుల్లోకి కురుస్తున్నాయి. ఇక్కడ కూర్చున్నప్పుడు మీదికెళ్ళి అంత రాలి మొత్తం గోడ మించాలి అంత నీళ్లు అచ్చుడు అవుతుంది. బిల్లలు మీదికెళ్ళి పడిపోతున్నాయి. ఒక్కొక్కసారి అంతా వన్ సైడ్ ఉంటున్నాం. మాకు ఇక్కడ స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లనే ఇప్పుడు ఈ స్కూల్లో వర్షం పడితే రేకుల నుంచి వాటర్ రావడం, అట్లనే ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల పాములు కూడా వస్తున్నాయి. అలానే వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు, చెట్లల్లో ఉన్నాయి కాబట్టి మాకు బాగా భయం అవుతుంది. ఇక కరీంనగర్లోని మరో ప్రభుత్వ బాలికల పాఠశాలను చూస్తే అందులో అడుగుపెట్టడానికి కూడా ఎవరూ సాహసించరు. స్కూల్లో ఎటు చూసినా తుమ్మ చెట్లు కనబడుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులను పాములు, తేళ్ల భయం నిత్యం వెంటాడుతోంది. వర్షపు నీరు కూడా పాఠశాల ప్రాంగణంలో నిలుస్తోంది. అపరిశుభ్రమైన వాతావరణంలో మూత్రశాలలున్నాయి. దీంతో మూత్రశాలలకు వెళ్లాలంటేనే విద్యార్థినులు భయపడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సీజన్లో దుర్వాసన కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు స్టూడెంట్స్. కరీంనగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే విద్యాబోధన సాగుతోంది. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడలు లేవు. దీంతో అల్లరి మూకలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాత్రూమ్స్ మంచిగా లేకపోవడం, ఇంకా వర్షాల వల్ల నీళ్ళు, వాటర్ మొత్తం క్లాస్లలోకి వస్తున్నాయి. ఇంకా పాములు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మాకు ఈ చెట్ల వల్ల కోరుకుంటున్నాం ఏంటంటే మాకు ఈ మొత్తం పరిసరాలన్నీ శుభ్రంగా ఇవన్నీ నీట్గా చేయడానికి మేము కోరుకుంటున్నాం. మా జిహెచ్ఎస్ ఓల్డ్ హై స్కూల్ మొత్తం ఈ వర్షాకాలంలో మొత్తం పైన నుంచి మొత్తం రాళ్ళు పడుతుంది. వర్షం పడ్డప్పుడు బండలు కూలుతాయి. 2 సైడ్స్ కూర్చునే వాళ్ళం 1 సైడ్ కూర్చుంటాం. దానివల్ల ఇబ్బంది అవుతుంది మాకు. దీన్ని ప్రైవేట్ స్కూల్ లెక్క మారవాలని కోరుతున్నాం. ప్రతి సంవత్సరం ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు ప్రధాన ఉపాధ్యాయులు. ఎంత పోరాడినా నామమాత్రపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. కొత్త భవనాలు నిర్మించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నా పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. తరగతికి పట్టుమని 20 మంది కూడా ఉండడం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను పట్టించుకుని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా భవనాలు నిర్మించాలని కోరుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వసతులలో క్లాస్ రూమ్స్ మాకు సఫిషియెంట్గా సరిపడా క్లాస్ రూమ్స్ లేవు. ముఖ్యంగా ఉర్దూ మీడియంకు కానీ సఫిషియెంట్ క్లాస్ రూమ్స్ లేకపోవడము, బాత్రూమ్ ఫెసిలిటీస్, ముఖ్యంగా ఆడపిల్లల స్కూల్ కాబట్టి బాత్రూమ్స్ కూడా టాయిలెట్స్ పాతకాలం ఉండడం వల్ల అక్కడ పాములు కానీ అవి ఇవి తిరగడము చెట్ల వల్ల జరుగుతుంది. పాతది ఒకటే స్టాఫ్ రూమ్ ఉంది ఇక్కడ మాకు, అది కూడా శిథిలావస్థలో ఉండి కూలిపోయే స్థితిలో ఉంది. ఇంకెంతకాలం ఈ నిర్లక్ష్య వైఖరి? విద్యాశాఖ అధికారులతో పాటు మున్సిపల్ ఆఫీసర్లు కూడా పట్టించుకుని విద్యార్థుల అవస్థలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.